ఇక ఏలూరు జిల్లా ముదినేపల్లి కేంద్రంగా సాగుతున్న పసిబిడ్డల విక్రయాల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా సాగుతున్న ఈ అక్రమ దందాలో ఇప్పటికే 9 మందిపై కేసులు నమోదు కాగా తాజాగా 6 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 13న విచారణ జరిపిన కైకలూరు రూరల్ పోలీసులు 6 నిందితులను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. ఈ ముఠాలో కీలక సూత్రధారిగా భావిస్తున్న ఫరీనా ప్రస్తుతం ఇతర కేసుల్లో రాజమండ్రి జైల్లో ఉంది. ఈ అక్రమ విక్రయాల వెనుక ఉన్న మరిన్ని నిజాలను రాబట్టేందుకు ఫరీనాపై పీటీ వారెంట్ జారీ చేశారు. జైల్లో ఉన్న ఆమెను విచారిస్తే ఈ ముఠా ఇంకా ఎంతమంది పిల్లలను విక్రయించింది, ఎవరెవరికి విక్రయించింది అనే కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. ఇక పిల్లల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని కైకలూరు రూరల్ సిఐ వీరా రవికుమార్ హెచ్చరించారు. కైకలూరులో 12వ తారీఖున పేపర్లో పిల్లల విక్రయంపై ఒక న్యూస్ రావడం జరిగింది. దాని నిమిత్తం 13వ తారీఖున డీసీపీఓ సూర్య చక్రవేణి గారి ఆధ్వర్యంలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు దాన్ని విచారణ జరిపి మాకు 13/14 అంటే 13th నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ 14th కల్లా మాకు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో భాగంగా ముదినేపల్లి మండలంలో ఉన్నటువంటి రిపోర్ట్ మీద మేము కేసు కట్టాం. ముదినేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు కట్టాం. ఆ కేసులో భాగంగా ముదినేపల్లి మండలంలో అన్నవరం అనే గ్రామంలో దోలం రాంప్రసాద్ సునీతలకి ఒక పిల్లని ఒక పాప ఉన్నట్టు ఆ పాపని విక్రయించినట్టుగా వచ్చిన సమాచారం మీద కేసు కట్టడం జరిగింది. దాంట్లో ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినట్లయితే కనుక వాళ్ళిద్దరూ గత 15 సంవత్సరాల కింద పెళ్లి చేసుకున్నట్లు, వాళ్ళకి ఐవీఎఫ్ ద్వారా 2 సార్లు పిల్లల గురించి ప్రయత్నించి పిల్లలు పుట్టకపోవడంతో వాళ్ళు 2 times అబార్ట్ అవుతారన్నమాట. దాని నిమిత్తం వాళ్ళు పిల్లల గురించి ప్రయత్నించే భాగంగా ఎవరైతే రాంప్రసాద్ ఉన్నాడో అతని యొక్క సొంత బావ అయినటువంటి వలివెల గోపి అతని యొక్క సహాయంతో అక్కడ వాళ్ళ దగ్గర తెలుసున్న వాళ్ళటువంటి అబ్బిశెట్టి వీరకుమారి అలియాస్ వీరమ్మ గారిని సంప్రదించడంతో ఆవిడకి తెలుసున్నటువంటి బంధువుల్లో తెలుసున్నటువంటి చిట్టూరి చిన్ని అని చెప్పేసి కలిదింట్లో ఒక ఆవిడ ఉంటారు. ఆవిడ మ్యారేజ్ అలయన్స్లో చూస్తూ ఉంటారు. ఆవిడ బంధుత్వం మేరకు ఆవిడని సంప్రదించడం, ఆవిడకి తెలుసున్న రెడ్డమ్మ గారు అని చెప్పేసి అలియాస్ చెల్లమ్మ, ఈవిడి భీమవరం దగ్గర చెరుకువాడు గ్రామంలో ఆవిడ ఉంటారు. ఆవిడని సంప్రదించి వీళ్ళిద్దరి ద్వారా పిల్లలు కావాలి అని చెప్పేసి వీళ్ళని సంప్రదిస్తే ఈ చెల్లమ్మ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడకి పరిచయం ఉన్నటువంటి ఫరీనా అని చెప్పి విజయవాడలో ఈ మ్యారేజ్ అలయన్సెస్ చూసే దాంట్లో భాగంగా ఫరీనా అన్న ఆవిడతో పరిచయం ఏర్పడుతుంది. ఆ ఫరీనా ద్వారా ఒక అమ్మాయిని 1 డిసెంబర్ 2024 తీసుకొచ్చి ఎవరైతే ఈ రాంప్రసాద్ సునీత ఉన్నారో వాళ్ళకి ఈ వీరమ్మ గారి చేతుల మీదుగా గోపి సమక్షంలో వీళ్ళందరూ కూడా పిల్లల్ని తీసుకోవడం జరిగింది. దాని నిమిత్తం ఈ ఫరీనా అనే అమ్మాయికి ఇది పిల్లలు తీసుకున్న ఆమె 3 లక్షల రూపాయల వరకు ఆవిడకి ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళినట్లయితే కనుక దీనికి ముందుగా కూడా ఒక బాయ్ని కూడా కానుకల్లో ఒకరికి కావాల్సిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు కూడా ఒక బాయ్ని ఇవ్వటం జరిగింది. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళి లైవ్లో అందిస్తారు. మురళి చెప్పండి, ఇక ఏలూరు జిల్లా పసిబిడ్డల విక్రయాల ముఠా గుట్టునైతే పోలీసులు రట్టు చేసినట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రావణి. కైకలూరు రూరల్ ముదినేపల్లిలో పసిపిల్లల విక్రయాలకు సంబంధించి అయితే పోలీసులు పురోగతి సాధించారని చెప్పవచ్చు. పసిపిల్లల విక్రయాలకు సంబంధించి 9 మందిపై అయితే ఇప్పటికే కేసు నమోదు చేశారు. వారిలో 6 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఫరీనా అనే మహిళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న కారణంగా అయితే ఆవిడ్ని తీసుకొచ్చి విచారణ చేయడానికైతే పీటీ వారెంట్ కూడా రెడీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపై ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అలాగే ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో అయితే ప్రత్యేక టీములను ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పిల్లల విక్రయాలకు సంబంధించి అంటే దత్తత కూడా సంబంధించి కూడా ఎవరైతే లీగల్ గా దత్తత ఎవరు చేసుకున్నారు లేకపోతే
దత్తత పేరుతో ఈ తంతు జరుగుతుందా అనే దానిపైన కూడా ఐసిడిఎస్ అధికారులు పోలీసులు సమన్వయంతో అయితే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పురోగతి సాధించారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధం ఉన్న 9 మందిపై అంటే అంటే పిల్లల విక్రయాలకు సంబంధించి కానివ్వండి, పిల్లల్ని దత్తత పేరుతో తీసుకునే వారిపై కూడా గుర్తించారని చెప్పుకోవచ్చు. గత వారం రోజులుగా ఈ అంశానికి సంబంధించి పోలీసులు తీవ్ర కసరత్తు చేస్తున్నారని చెప్పవచ్చు. దీని కారణంగా అయితే పోలీసులు దర్యాప్తులో భాగంగా ఈ కేసులకు సంబంధించి అంటే ఎవరు ఎక్కడ దత్తత తీసుకున్నారు, అలాగైతే ఎవరు పిల్లలను విక్రయించారు అనే దానిపైన పూర్తిగా విచారణ చేసిన పోలీసులకైతే ఒక బాలుడికి సంబంధించి 3 లక్షల రూపాయలు విక్రయం జరిగినట్టుగా గుర్తించారు. అలాగే ఇంకొక బాలుడికి సంబంధించి కూడా 50,000 రూపాయలకి విక్రయించినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి కైక్లూరు రూరల్ సిఐ వీర రవికుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలు అయితే దర్యాప్తు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. దర్యాప్తులో భాగంగా అంటే ఇంతకు ముందు కూడా అంటే గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ తంతు జరుగుతుంది అని చెప్పి అటు సోషల్ మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు క్షుణ్ణంగా ఈ పిల్లల విక్రయాలకు సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ దర్యాప్తులో భాగంగానే ఈ 6గురిని కూడా అరెస్ట్ చేశారని చెప్పుకోవచ్చు. అరెస్ట్ కు సంబంధించి ముఖ్యంగా మురళి ఇప్పటికైతే 6 నిందితులను అయితే మరి అదుపులోకి అయితే తీసుకున్నారు. మరి వాళ్ళ నుంచి ఏమైనా కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించారా? పూర్తిగా 6 దగ్గర కూడా కీలక సమాచారాన్ని సేకరించి అంటే 3 లక్షలకి విక్రయం జరిగింది, అలాగే 50,000 కూడా విక్రయం జరిగిందని చెప్పి అరెస్ట్ అయిన వారు చెప్పిన ఆధారంగా అయితే కేసులు నమోదు చేశారు. అలాగే దీంట్లో ఉన్న వ్యక్తులందరినీ కూడా విచారణ జరుపుతున్నారు. ముఖ్యంగా జైల్లో ఉన్న ఫరీనా కావచ్చు, అలాగే పరారీలో ఉన్న వారి గురించి కూడా తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. వీరందరికీ కూడా అంటే ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో అయితే ప్రత్యేక టీంలని ఏర్పాటు చేసి ఈ పిల్లల విక్రయాలకు సంబంధించి ఏం జరిగింది అనే దానిపైన కూడా కూలంకుషంగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఐసిడిఎస్ అధికారులు కూడా ఈ పిల్లల విక్రయాలకు సంబంధించి ఊర్లలో పర్యటించి అంటే ఊర్లకు సంబంధించి పిల్లలు లేని వారు వీరిని సంప్రదిస్తూ ఉంటారు. వీరు పిల్లలు ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి అప్రోచ్ అయ్యి మీకు 3 లక్షలు ఇస్తాము, 2 లక్షలు ఇస్తాము అంటూ చెప్పి బేరాలు చేసుకుని చెప్పి ఈ విక్రయాలు జరిగినట్లుగా కూడా పోలీసులు కొంత గుర్తించారు. అంటే వీటిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంటే వీటిలన్నిటికీ సూత్రధారిగా గుర్తించిన మహిళలను కూడా అరెస్ట్ చేయడానికైతే మొత్తం రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. వీరితో పాటు అంటే విక్రయాలు జరిపేవారు రాజమండ్రికి సంబంధించిన ఫరీనా కావచ్చు, వారు నెట్వర్క్ కూడా చాలా ఎక్కువగా ఉంది. వారికి సంబంధించి కూడా తీవ్రంగా కృషి చేస్తే తప్ప ఈ కేసులో పురోగతి రాదు అని చెప్పి ఏలూరు డిఎస్పీ కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని చెప్పుకోవచ్చు. దీని కారణంగా అయితే ప్రత్యేక దర్యాప్తు బృందాలు కూడా వీరిని అరెస్ట్ చేయడానికైతే తిరుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ కేసులోకి సంబంధించి ఎంతటి వారు ఉన్నా సరే ఉపేక్షించము. ఈ విక్రయాలకు సంబంధించి ఏ పార్టీ వారైనా ఎంతటి వారైనా సరే కేసులు నమోదవుతాయి. దీనికి సంబంధించి ఎవరైనా పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలంటే సక్రమమైన పద్ధతిలో కారా ద్వారా అప్లై చేసి మాత్రమే చేసుకోవాలి. అంతేగాని పిల్లల్ని కొనుక్కోవటం అమ్మటం కూడా నేరం అంటూ కూడా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. శ్రావణి, మురళి అంటే తరచూ ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకొని ఉంది? అంటే ప్రభుత్వం చాలా సీరియస్, అంటే పిల్లల విక్రయాలకు సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని చెప్పుకోవచ్చు. దీంట్లో కొన్ని పార్టీలకు జనసేన పార్టీ నాయకులు ఉన్నారని ఒక పుకార్లు వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా విచారణ చేశారని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఎంతటి వారైనా ఎవరున్నా సరే ఈ కేసులకు సంబంధించి ఎవరైనా పిల్లల విక్రయాలు జరిపినా పిల్లల్ని కిడ్నాప్లకు సంబంధించి కూడా ఒక చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటాము. అలాగే ముఖ్యంగా ఈ పిల్లల విక్రయాల్లో మహిళల పాత్ర ఎక్కువగా ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ మహిళలు అంటే ఎవరైతే పిల్లలు ఉంటారో వారికి 3 పిల్లలు 4 పిల్లలు ఉన్న వాళ్ళని గుర్తించి వారి దగ్గరికి వెళ్ళి మీకు డబ్బులు అవసరం ఉంటాయి, మీ పిల్లల్ని అంటే దత్తత ఇవ్వండి అని చెప్పి ముందు మాటల్లో దింపి వారిని
పిల్లల్ని ఇచ్చే విధంగా ప్రోత్సహిస్తున్నారంటూ అనే టైప్ కూడా జరుగుతుంది అనే నేపథ్యంలో కూడా పోలీసులకు సమాచారం ఉన్న నేపథ్యంలో ఆ కోణంలో కూడా దర్యాప్తు జరిపి వారు ఎవరైతే ఉన్నారు అంటే ఊర్లో పెద్ద మనుషులుగా చలామణి వారు కూడా ఉన్నారనే కోణంలో కూడా దర్యాప్తులు చేస్తున్నారు. దీంట్లోకి సంబంధించి ఇప్పుడు 6గురిని అయితే అరెస్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా 3 విచారణలో ఉన్నారు. వారిని కూడా అరెస్ట్ చేయడానికి అయితే పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పొచ్చు శ్రావణి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మురళి.